యానిమేటెడ్ ఫిల్మ్స్ అంటే కేవలం పిల్లల కోసం మాత్రమే అని అనుకుంటే మీరు పొరపడ్డట్టే. అలా అనుకొని కొన్ని మంచి మంచి సినిమాల్ని మిస్ అవుతున్నాం. అలాంటి కొన్ని సినిమాల గురించి డిస్కస్ చేయడమే మన ఇవాళ ఈ వీడియోలోని టాపిక్. నన్ను ఎవరైనా యానిమేటెడ్ ఫిల్మ్ రికమెండేషన్ అడిగితే నా మైండ్లోకి వచ్చే ఫస్ట్ పేరు మాత్రం సోల్. ఈ ఫిల్మ్లో ఉండే డెప్త్ అండ్ ఇన్నర్ మీనింగ్ మనల్ని ఆలోచింపజేస్తుంది అండ్ మన ఎగ్జిస్టెన్స్ మీద మనకే ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తుంది. విజువల్గా బాగుండడంతో పాటు ఒక హార్ట్ వార్మింగ్ మెసేజ్తో మంచి ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది ఈ సినిమా. మనలో ఉండే సోల్ ఒక పర్పస్ ఏంటి, నిజంగానే ఒక పర్పస్తో ఈ భూమి మీదకి వస్తుందా లేదా అనే మంచి పాయింట్ని డిస్కస్ చేస్తుంది ఈ సినిమా. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఇన్సైడ్ అవుట్. ఒక యంగ్ అమ్మాయి బ్రెయిన్లో జరుగుతుంది ఈ సినిమా అంతా. మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ మన ఎమోషన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, మెమొరీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని డీల్ చేస్తూ ఉంటుంది సినిమా. ఒక ఫ్రెష్ యూనిక్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఇది కూడా హాట్స్టార్లోనే ఉంది. నెక్స్ట్ కంగ్ ఫూ పాండా సిరీస్. మీరు కనుక కంగ్ ఫూ పాండా చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా చూడండి. మంచి కామెడీతో పాటు మనలో మంచి ఇన్స్పిరేషన్ కూడా నింపుతుంది ఈ సిరీస్. లైఫ్లో మనం ఏమీ సాధించలేకపోతున్నామని మనకి మనం డీలా పడిపోయినప్పుడు మనకి ఈ సిరీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నన్ను నమ్మండి. మనలో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది ఈ సిరీస్. 1, 2, 3 ఓటీటీలో అవైలబుల్గా ఉన్నాయి. 4 మాత్రం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ 3 చూశాక అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అండ్ నీలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఎప్పుడు చంపుకోకూడదు అనే మంచి పాయింట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది ఈ సిరీస్ అంతా. కంగ్ ఫూ పాండా 1 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, 2 జియో సినిమాలో ఉంది అండ్ 3 మాత్రం నెట్ఫ్లిక్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ. 2008-05 ఇయర్లో జరిగే స్టోరీ ఇది. భూమి మీద ఉన్న మనుషులందరూ భూమిని ఒక డంప్ యార్డ్ లాగా మార్చేసి స్పేస్కి వెళ్ళిపోయి జీవిస్తుంటారు. ఈ చెత్తని కంప్రెస్ చేసే ఆ మిషన్ వ్యాలీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అది కలిసిన పర్సన్స్తో తన జర్నీ ఎలా ఉంటుంది అనే పాయింట్ మీదనే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది వ్యాలీ ఒక ఎక్స్ప్రెషన్స్ అండ్ దాని బాడీ డిజైన్. దాని బాడీ డిజైన్ చూస్తేనే మనకు ఒక కైండ్ ఆఫ్ క్యూట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికి లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండో. మంచి మీనింగ్ఫుల్ సినిమా. దాని చేష్టలకు, దాని కన్ఫ్యూజ్డ్ మైండ్కి మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మిస్ అవ్వకుండా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. అండ్ నెక్స్ట్ అప్. ఈ సినిమా గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్ అండ్ ఇలాంటి ఎన్నో అండర్ రేటెడ్ జెమ్స్ యానిమేటెడ్ ఫిల్మ్స్లో చాలా ఉన్నాయి. మనం యానిమేటెడ్ ఫిల్మ్సే కదా లైట్ తీసుకుంటాం, కానీ ఈ ఫిల్మ్స్లో ఉండే మీనింగ్, డెప్త్ అండ్ లైఫ్ లెసన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు మినియన్స్ అనే ఒక సిరీస్ ఉంటుంది. డిస్పెకబుల్ మీ 1, 2, 3 మినియన్స్ ఈ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ ఫిల్మ్స్ చూసారంటే మాత్రం పొట్ట చెక్కలేలా నవ్వుతారు. ఇంకా సాసేజ్ పార్టీ అని ఒక ఫిల్మ్ ఉంటుంది. ఈ ఫిల్మ్ చూసినాక యానిమేటెడ్ ఫిల్మ్స్ కేవలం పిల్లల కోసం మాత్రమే అని మీరు ఎవరైనా అంటే వాళ్ళ వైపు మీరు ఒక సీరియస్ లుక్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఇలాంటి ఇంకా ఎన్నో ఫిల్మ్స్ ఉన్నాయి, కానీ పాపులర్ ఫిల్మ్స్ కాకుండా కొన్ని అండర్ రేటెడ్ కూడా ఉన్నాయి. కానీ మనం అవి చూడడానికి ఓటీటీస్ ప్రాపర్గా మన ఇండియాలో అవైలబుల్గా లేవు. నెక్స్ట్ వీడియోలో ఇండియాలో అవైలబుల్ ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ యానిమేటెడ్ ఫిల్మ్ లిస్ట్తో వచ్చేస్తాను. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.